వీళ్ళే రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు, పదవి స్వీకారం చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు? రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతా అని వీళ్ళ ప్రతిజ్ఞ ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తి ఇన్ ఆర్టికల్ 51H టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం రాజ్యాంగ బాధ్యత. ఇట్ ఇస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మరి సిటిజన్స్కే ఫండమెంటల్ డ్యూటీ అయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతా, నా అధికారాన్ని, పదవిని దానికోసం ఉపయోగపెడతా అన్న వాళ్ళకి అదే కదా స్ఫూర్తిగా ఉండాలా? అది మర్చిపోయి వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఆయన రాజ్యపూజం ఇవన్నీ చెప్తారు కదా, పంచాంగం ఆధారంగా ఏ గవర్నమెంట్ అయినా బడ్జెట్ తయారు చేస్తుంది? నీకు అంత నిజంగా నమ్మకం ఉంటే చేయాలి కదా, కరెక్ట్ చేయాలి. అసలు ఈ పంచాంగంలో ఉండే ఒక డల్లతనం మీకు తెలుసా? జ్యోతిష్యం 2 రకాల జ్యోతిష్యాలు ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే జ్యోతిష్యం అనగానే ఇదంతా యూనివర్సల్, ఎవరు చెప్పినా ఏదో ఒక సిద్ధాంతం అనుకుంటారు.